దొరలు దోచలేరు దొంగలు ఎత్తుకపోరు దాతృజనముచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యాధనమురా లలిత సుగ్నజాల తెలుగు బాల. ఇప్పుడు తెలుగులో చెప్పు. నేను చెప్పింది తెలుగు పద్యమే కదరా. అంటే మనకు అర్థమయ్యే భాషలు చెప్పు అని అడుగుతున్నా. మన దగ్గర డబ్బుందనుకో దొంగలు పడతారు, మోసం చేసి దోసుకునేటోళ్ళు ఉంటారు, అన్నదమ్ములు అయినోళ్ళు ఆస్తి పంపకాలు చేయమంటారు. అదే చదువనుకో చాలా ఉందనుకో ఎవ్వరు అడగలేరు. నాకు తెలుసు, నీకు తెలుసా లేదా అని టెస్ట్ చేసిన. అన్నదానం చేస్తే ఒక్క పూట ఆకలి తీరుతుంది, డబ్బు దానం చేస్తే 4 రోజులకు కాసైపోతుంది. అదే విద్యాదానం చేస్తే ఎప్పటికీ నిలిచిపోద్ది. అగో పిఠాపురం తాలూకాల గదే చేస్తున్నాడట చిన్న సీఎం సారు. ఎద్దున్నోనికి బుద్ధుండదు, బుద్ధున్నోనికి ఎద్దుండదు. చదువుకునేటందుకు అన్ని సౌకర్యాలు ఉన్నోళ్ళకు చదువబ్బదు, చదువబ్బిన సరస్వతులకు చదువుకుందామంటే తాకతుండదు. అట్లాంటోళ్ళు ఎల్లి ఎళ్ళక సగం సగం చదువులు చదివి ఆయనత లగ్గం చేసుకొని ఇల్లు సంసారం మీద పడుతుంటారు. మంచిగా చదివే పిల్లల భవిష్యత్ అట్లా కావద్దని ఇగో ఈ పిల్లలకు పవనన్న హామీ ఇచ్చిండు. వాళ్ళ ఆఫీసులకు వెళ్లి ఫోన్లు ఏపిచ్చి మరీ ఈ బంపర్ ఆఫర్ ప్రకటించిండు. ఈ పిల్లలంతా 10ల మంచి మార్కులతోటి పాస్ అయ్యారు. ఇంటర్లో మీరు ఏ కాలేజీలో చదివినా ఖర్చులు నేనే భరిస్తా అని 30 మంది పిల్లల చదువు బాధ్యత తాను తీసుకున్నాడు. చిన్న చిత్క పనులు చేసుకుంటా బతికేటోళ్ళు సర్కార్ బళ్ళ పిల్లల్ని చదివిపించినా ఆ సరస్వతి అనుగ్రహం గట్టి ఉండుతోటి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు. ఈ తెలివితేటలకు ఇంకింత ఆశలైతే వాళ్ళ విజయాలకు తోడైనట్టుగా ఉంటది కదా. ఇక పవనన్న సాయంతో ముందు ముందు మంచి చదువులు చదివి పేరు నిలబెడతాం, అమ్మ నాన్నల కష్టం తీరుస్తాం అంటున్నారు ఆడపిల్లలు.